హలో అండి. ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యంతో ఈ స్నాక్స్ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒక కప్పు సగ్గుబియ్యాన్ని స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు కలర్ మారుతాయి సగ్గుబియ్యము, అంతవరకు ఇలా బాగా వేయించుకోవాలి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేయించుకున్న సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి మొత్తము వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా ఏం అవసరం లేదు. కొంచెం అట్లా నోకగా రవ్వలాగా ఉంటుంది. ఇలా పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో కొద్దిగా అల్లము, పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చీలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. మెత్తటి పేస్ట్ లాగా ఏం అవసరం లేదు. ఇలా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని మొత్తము ఆ సగ్గుబియ్యం రవ్వ ఉంది కదా, మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ రవ్వలో వేసి కలుపుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో ఒక ఉల్లగడ్డను పైన పొట్టంతా తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకొని ముక్కల్లాగా మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కూడా సగ్గుబియ్యంలో వేసి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అందులో గరం మసాలా, పసుపు, కొంచెం వాటర్ వేసుకోవాలి. అంటే 1 కప్పు సగ్గుబియ్యానికి 2.5 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కలుపుకోవడమే. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. 2.5 కప్పు వాటర్ వేసాం కదా, ఇలా కొంచెం లూజ్గా ఉంటుంది, ఏం కాదు. మొత్తం అంతా సగ్గుబియ్యం బాగా పీల్చుకుంటుంది. ఒక 5 మినిట్స్ పాటు ఇలా మొత్తము కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేసేసి మూత చూస్తే చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. 2.5 కప్పు వాటర్ ఏం లేకుండా బాగా పీల్చుకునేసింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని కొద్దిగా ఇలా బోండాల్లాగా వేసుకుందాం. చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వడల్లాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్నగా బోండాల్లాగా వేసాను. చూడండి, మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసి పక్కన ఉంచుకుందాం. ఇలానే అన్నీ కూడా కాల్చుకోవాలి. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి